వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రోవిన్స్, అంటే మన దేశంలో రాష్ట్రాలు ఎలాగో అక్కడ ప్రోవిన్స్లు ఎలాగ ఉంటాయి. దాదాపు అక్కడ 4 ప్రోవిన్స్లు ఉన్నాయి. దీంట్లో అతి పెద్దదైన ప్రోవిన్స్ బెలూచిస్తాన్. ఈ బెలూచిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చెప్పి చాలా భారీ ఎత్తున ఇక్కడ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒక 3 రోజుల క్రితం ఈ బెలూచిస్తాన్ ఆర్మీ, ముఖ్యంగా దీన్ని బిఎల్ఏ అంటారు, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, వీళ్ళు ఈ బెలూచిస్తాన్ ప్రోవిన్స్లోని దాదాపు ఒక 6-7 నగరాల్లోని చాలా భారీ ఎత్తున దాడులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం కొద్దిగా పూర్వాపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, పాకిస్తాన్లోని ఈ బెలూచిస్తాన్ అనేది చాలా అతి ముఖ్యమైన ఒక ప్రోవిన్స్. ఈ బెలూచిస్తాన్లో విపరీతంగా సహజ వనరులు ఉన్నాయి. అంటే మినరల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, అదేవిధంగా బంగారు గనులు, కాపర్ గనులు, ఇలా సహజ వనరులతోనే భారీ ఎత్తున ఉన్న ఒక ప్రోవిన్స్ బెలూచిస్తాన్. కాకపోతే దీని వలన బెలూచి ప్రజలకి, ఆ ప్రోవిన్స్లో నివసిస్తున్న ప్రజలకి ఏ విధమైన ఉపయోగం లేకుండా పోతుంది. ఇక్కడ ఈ సహజ వనరుల్ని కొల్లగొట్టి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప దీనివలన ఈ ప్రాంత ప్రజలకి ఏ విధమైన అభివృద్ధి జరగడం లేదు. పాకిస్తాన్లో అత్యంత వెనుకబడిన ప్రోవిన్స్లో బెలూచిస్తాన్ ఒకటి. దీనితో ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా వరకు పాకిస్తాన్ ప్రభుత్వం మీద వ్యతిరేక భావం చాలా తీవ్రంగా పెరిగిపోయి, దీనితో బెలూచిస్తాన్లో ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ప్రభుత్వం సంబంధించిన అధికారుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య జరిగిన దాడి గత కొన్ని దశాబ్దాలుగా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఈ బెలూచ్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం మీద దాడులు చేయలేదు. దాదాపు 6-7 నగరాల్లో భారీ ఎత్తున దాడులు చేశారు. దాదాపు ఒక 200 మంది వరకు చనిపోయినట్టు మనకు సమాచారం వస్తుంది. కాకపోతే దీని మీద స్పష్టమైన వార్తలు అయితే ఏమీ లేవు. కాకపోతే దీనివలన పాకిస్తాన్తో పాటు చైనాకి, అమెరికాకు కూడా చాలా వరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు చైనా, అమెరికా ఈ రాష్ట్రంలో చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక్కడ ఉన్న సహజ వనరులను దోచుకోవడం కోసమని, అదేవిధంగా చైనా ఈ రాష్ట్రంలో, ఈ ప్రోవిన్స్లో ఉన్న ఒక పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అనే దాన్ని చాలా భారీ ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పోర్టు ద్వారా చైనా ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన పోర్టు. ఈ పోర్ట్ అనేది బెలూచిస్తాన్లో ఉంది. ఇక్కడ బెలూచిస్తాన్లో అశాంతి రేగి, ఇలా చీటికి మాటికి ఇలా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఘర్షణ వాతావరణం పెరిగితే ఇక్కడ ఈ పోర్టు మనుగడకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. దీనితో చైనాకి, అదేవిధంగా యుఎస్ఏ ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ కోసమని చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. వాళ్ళ పెట్టుబడులకు కూడా చాలా వరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి యుఎస్ఏ, ఇటు చైనా కూడా ఇక్కడ బెలూచిస్తాన్లో జరుగుతున్న తిరుగుబాట్ల మీద చాలా వరకు నిఘా పెట్టడం జరిగింది. కాకపోతే భవిష్యత్తులో వీళ్ళు ఏమైనా సరే పాకిస్తాన్కి అనుకూలంగా బెలూచిస్తాన్ ప్రజల మీద ఏమైనా అణిచివేత కార్యక్రమాలు మొదలు పెడతారా, లేదంటే అది వాళ్ళ అంతర్గత విషయం అని వదిలేస్తారా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.